విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాల్వ బుడమేరు ముంపు ప్రాంతాలు పరిశీలించారు. బుల్లగట్టుపై బుడమేరు దాటి ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో ఆయన చర్చించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లిన సీఎం బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించి నష్టంపై ఆరా తీశారు. కాలువపై ఉన్న పంటు దాటి ఏలూరు కాలువ పరిసరాల్లో ఆయన పరిశీలన చేశారు. దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లికార్జున, ప్రసన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సహాయక చర్యల విషయంలో కూడా స్వయంగా ఆయనే పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎక్కడెక్కడ గండ్లు పడ్డాయి, ఎక్కడెక్కడ ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడ వరద అనేది తగ్గింది, మరింత సహాయక చర్యలు ఏ ప్రాంతంలో చేపట్టాలనే విషయంపై కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని స్వయంగా అధికారులతో సమీక్షా సమావేశం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో కూడా వెళ్లి ఆయన పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇటు సింగునగర్ కానీ, అలాగే బుడమేరు కాలువ ప్రధానంగా ఏడగండ్లు పడిందో అక్కడ కానీ, అట్లాగే ఏదైతే ఆ వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో పూర్తిగా కూడా బోట్లపై కూడా తిరుగుతూ, ప్రొక్లైన్ల పైన తిరుగుతూ, పడవల పైన తిరుగుతూ ఇవాళ తాజాగా కూడా పంటు అంటే వాహనాల మీద రవాణా చేసే పంటును కూడా వేసుకొని ఈరోజు కట్టకాలం నుంచి డైరెక్ట్ గా ఎనికేపాడు ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి వెళ్లి పొలంలో బుడమేరు ముప్పు ప్రాంతం ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏలూరు కాలువ దాటి బుడివేరు పాలనను కూడా ఆయన పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏదైతే నగరంలో ఉన్నాయో నగరంలో ఉన్న గృహాలు నివాసాలతో దెబ్బతిన్న పరిస్థితులతో పాటు అటు పంట నష్టం సంబంధించిన వివరాలను కూడా స్థానికుల్ని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగి తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే నగరంలో ఏ విధంగా డ్యామేజ్ అయిందో అదే విధంగా ఇటు బయట నగరం బయట కూడా అదే విధంగా పంట పొలాలు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్న ప్రజల యొక్క సహాయ సహకారాలకు సంబంధించి ఏ విధంగా అందుతున్నాయి, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అంతా ఉన్నాయి, అలాగే ఏ విధమైన ఆస్తి నష్టం జరిగింది, అలాగే వారికి సంబంధించిన ఏ అంశాలు ఇంకా చేయాల్సిన అంశాలపై కూడా ఆయన సుదీర్ఘంగా అక్కడ ఉన్న విషయాల్ని అడుగు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.